గత 2 మాసాలు కాబట్టి 3వ మాసం 9వ దినము 10వ వారం 2వ పరిశుద్ధ పుణ్యకాల ఆదివారం దినంలో పౌలు సజీవుగా ఉంచారు. మీకు వదనలు. ఈ దినము 66వ దినము మా జీవితాన్ని మామూలుగా 297 దినములు మాకు జ్ఞానోదయం కలుగునట్లు మా దినము లెక్కించినట్టు మాకు give us wise heart and teach us to count our days. మా దినములన్నీ కూడా లెక్కింపబడి ఈ దినం సజీవంగా ఉండాలని నీ చిత్తమైనది, నీ ఇష్టమైనది మమ్మల్ని ప్రేమించిన ఈ దిన కోయిన పేద సైతం ఒక నిమిషమని ఎడబాయక కనుపబడి కాపాడి మదిరములో ఈ దినం సజీవంగా ఉంచడానికి వదనము చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపడు త్వరగా రానైన క్రీస్తు యేసు వారి శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఈ ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. Welcome to this first of the new Baptist Church service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభ దివ్య శక్తి గల నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగుగాక. నిన్నటి దినమున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాము. ఈ దినం కూడా మన మధ్యలో స్త్రీలు అనేక మంది ఉంటున్నారు. వారందరికీ కూడా విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా మీ పక్కవారికి హస్బెండ్ ఉంటే వైఫ్కి అట్లా చెప్పుకోండి ఖచ్చితంగా. హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికీ. మీరు చెప్తున్నారా? ఓకే. మరి నిజంగా నేను బిల్లిగ్రామ్ గారి పుస్తకం చదువుతూ ఉన్నాను. అందులో ఆయన అనేకమైనటువంటి విషయాలు కోట్ చేస్తూ రాశారు. మరి ఆయన ఎక్కడ చదివాడో ఎక్కడ విన్నాడో మనకైతే తెలియదు. చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాస్తాడు, హిందూ ధర్మశాస్త్రంలో మను ధర్మశాస్త్రం అని ఒకటి ఉంటుంది. ఆయన అంటాడు, ఆ మను ధర్మశాస్త్రంలో స్త్రీని కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేశారు. అంటే 4 గోడల మధ్యలో బంధించారు. అంటే వారి ధర్మశాస్త్రం అలా చెప్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడైతే చాలా మటుకు అంతరిక్షంలోని కూడా వెళ్ళి వారు ఉంటున్నారు. కానీ మన ప్రభు గురించి నేను మాట్లాడుతున్నాను. మన ప్రభు అనేక మంది స్త్రీలను ప్రేమించాడు, మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా సమరయ స్త్రీకి సంబంధించినటువంటి ఒక పాట ఉన్నది. ఒకవేళ మనమందరం పల్లవి 1 లేక 2 చరణాలు మనం పాడతాం. 674వ పాట. ఆమె స్థితిగతులన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నవి. 674 ప్రభు ప్రేమ తొలికేట హృదయములో ప్రతిధ్వనించి మొదటి చివరి చరణాలు మనం పాడదాం. ఈ పాట రాసింది కూడా ఎవరో కాదు, గొప్ప దైవజనుడు. ఎవరు? రెవరెండ్ డాక్టర్ ఏబి వాసిలమణి గారు ఈ పాట రాశారు. వచ్చినటువంటి వారు నాతో పాటు పాడాలని కోరుతున్నారు. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాప క్షమా యేసునిలో శరణంలో సాగుచుగా Jesus.
చదువుకున్నాము. ప్రభువే ఒక స్త్రీ గురించి సాక్ష్యం ఇచ్చారు. చరిత్రలో అనేక మంది స్త్రీలు ప్రభు కొరకు, ఒక యోకోబెతు, ఒక హన్న, ఒక రూతు, ఒక ఎస్తేరు, ఒక తామరు, అనేక మంది క్రీస్తు వంశావళిలో స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి. ప్రభు ఎప్పుడు కూడా మన ప్రభు స్త్రీలని కించపరచలేదు, చిన్న చూపు చూడలేదు. ఈరోజు మేము బైబిల్ కాలేజీలో నేర్చుకున్నది ఒకే ఒకటి, ఏంటి అంటే కేవలం స్త్రీ ఎప్పుడు అంటే వెన్ షీ కన్సీవ్స్, ఆమె కేవలం గర్భం ధరించినప్పుడు మాత్రమే 6 నుంచి 9 నెలల వరకు మాత్రమే బలహీనరాలు. మిగతా సమయంలో అంతరిక్షంలో కూడా వెళ్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రభు ఎప్పుడు కూడా స్త్రీలను వివక్ష అనగా చిన్న చూపు చూసి వారిని తిరస్కరించలేదు, తృణీకరించలేదు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఒక లేఖన భాగంలో మనం చూస్తే ఒక స్త్రీ అనే మాట ప్రభు అక్కడ మన కొరకు రాసి ఉంచాడు. ప్రభువే ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక తామారు తెగించకపోతే ఈరోజు క్రీస్తు మనకు లేడు. ఆమె తెగించింది. ఒక ఎస్తేరు ఆమె అన్నది ఏమన్నది? నేను నశించిన యూదా జాతి నశిస్తే మెస్సియా ఎక్కడి నుంచి రావాలి? యూదా జాతి నశించిపోవాలని అపవాది ఆది నుండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 3:15 నుంచి గెత్సెమనే తోట యేసు ప్రభువు సిలువెక్కేంత వరకు కూడా మెస్సియా రాకూడదు, రక్షకుడు రాకూడదు అని అపవాది యొక్క ఆలోచన. కానీ మనందరికీ తెలుసు, ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చింది, అదే స్త్రీ ద్వారా రక్షణ కూడా కలిగింది. ఇక్కడ ఈ స్త్రీ చేసినటువంటి పని మనం కూడా ఎక్కడో మూలకున్నంత కాలం కూడా మనం ఎవరికి పరిచయం ఉండము. ప్రభు కొరకు చేసే కార్యాల ద్వారా మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరీసా లాంటి వారు, మోనికా బేడీ లాంటి వారు అనేక మంది ప్రభు కొరకు తమ పిల్లలని, ఒక యెహోవెతు, యూదా జాతిలో యెహోవెతుకున్నటువంటి స్థానం, ఒక మోషే, ఒక మిర్యాము, ఒక అహరోను, ఈ ముగ్గురిని కూడా పెంచి ఒక మంచి స్త్రీ గురించి మనం సామెతల్లో రాయబడ్డది 31:10 నుంచి 31 వరకు ప్రభువే పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. 10 నుంచి 31 వరకు కొన్ని మనము ఘటన చేస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అడుగుగా అటు ఉద్యోగం కంటే అమూల్యమైనటువంటి ఆమె గుణగణాలన్నీ కూడా రాయబడ్డాయి. ఆమె నడుము కట్టుకొని బలంగా పనిచేస్తుందట. ఆమె పెరుగుడి దేశ పెద్దలతో కూడా గౌరవంగా కూర్చుండును. 37-23 ఆమె పని చేయదే, భోజనము చేయదు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. 31-27 ఆమె పిల్లలు లేచి ఆమెను అన్యురాలు కాదు. సో ఈరోజు స్త్రీలకు కూడా దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు అనేక రకాలుగా. ఇక్కడ ఒక స్త్రీ చేసినటువంటి ఆ మంచి పని మనం చూసాం. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము, turn your Bibles with me to the Gospel according to Saint Matthew chapter 26:6. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ వెక్కిలి వెలుగగల అత్తరు పొడి తీసుకొని ఆయన వచ్చి ఆయన భోజనములో కూర్చుండగా దాన్ని ఆయన తల మీద. సాధారణంగా ఈ అత్తరు ఎప్పుడు కూర్చున్నారు అంటే యూదా సంప్రదాయ ప్రకారము బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా స్పష్టంగా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్కి వ్యాఖ్యానం బైబిలే, మరి ఏది కూడా కాదు. స్క్రిప్చర్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనం స్క్రిప్చర్నే వాడాలి, వేరేది వాడడానికి వీల్లేదు. ఎందుకంటే వేరేది వేరే రకంగా చెప్తున్నది, కానీ బైబిల్ గురించే తెలియజేస్తుంది. యేసు ప్రభువు చనిపోయినప్పుడు, ఇంకా పాత నిబంధన గ్రంథంలో యాకోబు చనిపోయినప్పుడు అక్కడ స్పష్టంగా 49-50 అధ్యాయంలో రాయబడినది. సుగంధ ద్రవ్యములను పూసి చాలా స్పష్టంగా రాయబడింది. ఇంకా యోహాను సువార్త 19వ అధ్యాయంలో అయితే యేసు ప్రభువు గురించి ఎంత బరువు ఉంటాడో ఆ బరువు కంటే 2 అంతలుగా
ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయాలి. అక్కడ రాయబడ్డది అదంతా కూడా. మరి ఈమె ఒక సాధారణమైనటువంటి స్త్రీ, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభు అన్నాడు ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో ఈమె పేరు కూడా ప్రకటించబడుతుంది. ఈరోజు ప్రభు కొరకు చేసేదే కాదనట్లేదు. కుటుంబం కొరకు కష్టపడుతున్నారు స్త్రీలు, ఇంకా ప్రభు కొరకు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే అనేక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి ఈ స్త్రీ, మనందరికీ తెలుసు, ఒకనొక సందర్భంలో లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభువును ఆహ్వానించాడు. ఆ ఇంటికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఆ పరిసయ్యుడు ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు కదా. నేను స్త్రీల గుడికలు కూడా చెప్తూ ఉంటాను. ఏమంటున్నాడు ఆ పరిసయ్యుడు? ఇది ఇది ఎవతో ఏమంటున్నాడు? ప్రభు ఏమన్నాడు? ప్రభుకి అన్ని తెలుసు కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎవరి గురించి మనము ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళలేదు ఆయన తెలుసు కదా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవాన్ని 7వ కీర్తనలో రాయబడ్డది. పాతాళమును అగాధమును ఆయనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నరుల హృదయాలు మరి తేడగా. ఆ వ్యక్తి ఆ స్త్రీని ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు. ఇది ఈయన ఒక ప్రవక్త అయితే ఇది ఎవదో. కానీ ప్రభు ఏమన్నాడు? ఆమె ఏడ్చి ఏం చేసింది? ఆమె తన కన్నిటితో యేసు యొక్క పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో. ఆ స్త్రీ గురించి ప్రభు ఏమన్నాడు? ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు ఎక్కువగా క్షమించబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తారు. ఇక్కడ ఈ స్త్రీ మనం కూడా ఒక అత్తరు పుట్టి వలె ఖరీదైనటువంటిది. ఆమెకు ప్రభు చనిపోతాడన్న సంగతి ఎలా తెలుసో మనకు తెలియదు. కానీ ఆ అత్తరు బుడ్డిలో అత్తరునంత కాలం వాసన బయటికి రాదు. మనం కూడా ప్రభు కొరకు ఏదో ఒకటి చేయకపోతే ప్రభు గుర్తించాడు, ఎవరు గుర్తించారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుని వాక్యంలో యోహాను సువార్త 12:43లో యేసు ప్రభు అన్నారు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా కోరుకున్నారు. అదే లూకా సువార్త 6:26లో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు మనుషులు కాదు, ఇక్కడ ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. ఆమె ఆ అత్తరు పుట్టి ఎంత విలువ కలిగినటువంటిదో. ఆ అత్తరు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనం బహుశా ఆమె తెలిసి ఉండవచ్చు, మనకు తెలియదు. ఆమె ఎరిగి, మనందరూ తెలుసు, అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమరయేశ్వరి కూడా మొట్టమొదటిగా గ్రహించలేదు. ఎవరో సాధారణ వ్యక్తి అని అనుకున్నది. కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అన్నది, మెస్సియా వచ్చినప్పుడు ఇవన్నీ మాకు తెలియజేస్తాడయ్యా, నీవేమన్నా మెస్సియావా అంటే ప్రభు అన్నాడు, నేను ఇచ్చే ఈ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిగులం. అంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఏమన్నా తెలుసా? ఇవి ఎలాంటి నీళ్లు? ప్రభు అన్నాడు, ఇవే జీవ జలము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. బైబిల్ అంతట్లో దీర్ఘ సంభాషణ ఈ స్త్రీతో చేశాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. మనందరికి తెలుసు, దీర్ఘ సంభాషణ 4వ అధ్యాయం ఆరంభం నుంచి చివరి వరకు ఆమె గురించే రాయబడినది. ఒక స్త్రీ దగ్గరికి ఆయన ప్రత్యేకంగా వెళ్ళాడు, ఆమె దర్శించాడు, ఆమెను రక్షించాడు, ఆమె పాపాలను క్షమించాడు. ఆమె వెళ్ళి కొండ విడిచిపెట్టి ఊరంతా కూడా సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు అనేక మంది స్త్రీలు కొంత సంసారం అనే సాగరంలో పడి కొట్టుకుపోతూ ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. ప్రభు అన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి మీ కొరకు ఆయన తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకోలేదని మాట్లాడాడు. ప్రభు చనిపోయాడంటే సిలువలో కేవలం పురుషుల వరకే చనిపోయాడా? సిలువ దగ్గర ఎవరున్నారు ఎక్కువగా? పురుషులంతా ఎక్కడ పోయారు? దేవుని వాక్య ప్రకారం జకర్యా గ్రంథంలో నేను గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలని కూడా. శిష్యులందరూ పేతురు ప్రతిదానికి ముందుండేవాడు, ఎక్కడ పోయాడు?
రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యుడు ఎక్కడ పోయాడు? తర్వాత మనకు తెలుసు ఆ శిలువ దగ్గర ఉన్నాడు. కానీ ఆ స్త్రీలందరి పేర్లు మత్తయి, మార్క్, లూకా, యోహాను ఇప్పుడు సమయం లేదా, ఆ స్త్రీల పేర్లన్నీ కూడా వరుసగా రాయబడ్డాయి. ఆ చిన్న పాపను తీసుకొని బయటికి వెళ్ళాడమ్మా, ఇంకొకసారి తీసుకొని రావద్దు. సో ఈమె అద్దరు నుండి బుడ్డిలో ఉన్నంత కాలం కూడా వాసన లేదు. ఎప్పుడైతే ఒక్కసారి ఆమె ఆ బుడ్డి పగలగొట్టిందో ఆ వాసన ఆ గది అంతా కూడా వ్యాప్తి చెందింది. చూడండి ఒకసారి 26వ అధ్యాయము 8వ వచనం. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి వీధులకు ఇవ్వచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఏమన్నాడు? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసాను, ఈమెను మీరేనా? వీధులు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా మనం కూడా మౌనంగా ప్రభు కొరకు ఏమి చేయకుండా ఉంటే ప్రభు మనల్ని ప్రశంసిస్తాడు. ఆ ఎస్తేరు గురించి ఆమె ముందుకు రాకపోతే యూదా జాతి నశించేది. ఆమె ఒకే మాట అనుకున్నది, ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా జాతి రక్షించబడాలి, నా జాతి నశించడానికి వీల్లేదు. మనందరికీ తెలుసు అపవాది పడినటువంటి బండావది. ఒక తామారులో నుంచి యేసు ప్రభు వచ్చారు. ఒక ఎస్తేరు ద్వారా యూదా జాతి అంతా కూడా కాపాడబడింది. యూదా జాతిని సమూల నాశనం చేయాలని అన్ని చోట్ల ఒకేసారి జెనోసైడ్ అంటారు, మనందరికీ తెలుసు. అంటే అనేక మందిని ఒకేసారి చంపివేయడం జెనోసైడ్. ఒకవేళ ఆమె ఆ రోజు ఆ మాట అనకపోతే నన్ను నశించేదను, ఎస్తేరు గ్రంథం 4:16 అలా అనకపోతే యూదా జాతి రక్షించబడేది కాదు. ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టేవాడు కాదు. ఇక్కడ ఈ స్త్రీ చేసినటువంటి పనిని మనలో కూడా ఎన్నో తలాంతులు ఉండవచ్చు, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు, ఎంతో డబ్బు ఉండవచ్చు. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు మనందరికీ తెలుసు. అదే సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 24 వరకు భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దండి, ఎందుకంటే దొంగలు వస్తారు, చీకటి పడుతుంది, తురుపు పడుతుంది. మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోండి. దానికి డెఫినేషన్ ఏంటంటే ప్రభు కొరకు, పరిచర్య కొరకు, ఆయా రకాల పరిచర్యల కొరకు మనం దోహదపడ్డాం. ఇక్కడ ఈ స్త్రీ ఆ అతను పుట్టిన ఉన్నంత కాలము ఆమె గురించి ప్రభు ఏమి మాట్లాడలేదు. ఒక్కసారి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టబడి ప్రభు తలపైన పోయబడ్డప్పుడు ఆ గది అంతా కూడా పరిమళ వాసనగా మారిపోయింది. చెప్పండి కూడా ప్రభువుని బయటపరుస్తారు. మనం కూడా ప్రభు కొరకు ఒక వెలుగు వెలగకపోతే ప్రభు కాదు, మన పక్క వాళ్ళు కూడా మనం గుర్తించారు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ప్రభు అన్నాడు, ఈమె 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 పదే అన్నాడు. చూస్తే ఆమె చేసినటువంటి ఆ పని సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె పేరు కూడా మొట్టమొదటిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ పని చేసిందంటే నిజంగా ప్రభు చనిపోతాడు అన్న సంగతి ఆమెకి ఎలా తెలుసు? ఆమె సంతోషంతో ఈ పని చేసింది. ప్రభు కొరకు నష్టమైనా పర్వాలేదు. ఆ నష్టాన్ని ఆమె ఏం చేసింది? ధైర్యంగా పోయినా పర్వాలేదు ప్రభు కొరకు. మనకందరికీ తెలుసు, స్త్రీలకు
ప్రవేశము లేదు ఆ దినాల్లో. కానీ అవి ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. స్త్రీలు సాధారణంగా పురుషులతో కూడా ముందుకు రావాలి అంటే యూదా సమాజంలో ఎన్నో ఆటంకాలు, అలాంటి ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి ఆమె ముందుకు వచ్చి, మనందరికీ తెలుసు దేవుని వాక్యంలో ఏమని రాయబడి తెలుసా, ప్రభు మెచ్చుకుని వాడు ధన్యుడనే మాట రాయబడ్డాడు. ప్రభు ఆమె మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఎవరైనా కావచ్చు, మనం కూడా మౌనంగా చీకట్లో ఉంటే, మన తలాంతులు దాచిపెడితే, ప్రభు కొరకు ఏ పని చేయకుండా, నోరు విప్పి ఎవరికి వాక్యం చెప్పకుండా, ప్రభు చేసిన కార్యం అందరికీ తెలుసు, బైబిల్ అంతట్లో కూడా. వారు స్వస్థత పొందుకున్న తర్వాత వారు చేసినటువంటి పని మనందరికీ తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఏం చేశాడు? 10 పట్టణాల్లో ప్రకటించాడు. ఆయన సువార్థికుడు కాదు, బైబిల్ ట్రైనింగ్ కూడా చేయలేదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. సువార్థికులే సువార్త చెప్పాలని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. అందరికీ తెలుసు. సువార్థికులే చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది కావాలి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరి కొరకు వచ్చాడు. మనందరికి తెలుసు, మనం శ్రమల దినాల్లో ఉంటున్నాము. ఈ దినము వాస్తవంగా ప్రభు పడినటువంటి మొట్టమొదటి శోధన గురించి మనం మాట్లాడాలి. కానీ అనేక మంది స్త్రీలను బలపరచడానికి, ఒకవేళ ఒక యుగమెందు ముందుకు రాకపోతే, ఈరోజు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నాయకులు లేరు. మనందరికీ తెలుసు. ఒక రూతు, ఒక అన్యురాలు అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఏమని చెప్పాను? 10 తరముల వరకు అన్యజనులు యెహోవా సమాజంలో చేరడానికి వీల్లేదు. గ్రంథంలో రాయబడ్డ మాట నేను చెప్తూ ఉన్నాను. కానీ అది కేవలం ఎవరికి తెలుసా? పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆ రూతు ఎవరు? ఒక మోయాబీయురాలు. క్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చింది, రూతు పేరు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనము కూడా ఒకవేళ ఆ రోజు మనందరికీ తెలుసు, ప్రభు ఈ లోకానికి రాకపోతే, ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది, మనందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటి ఆదాము, కానీ ప్రభు గురించి చివరి ఆదాము అనే మాట రాయబడ్డది. ఆయన ఒక్కని ద్వారా, అదంతా రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడ్డది. ఒక్కని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. చెప్పండి, ప్రభువును మహిమపరచాలి. ఒకరి అవిధేయత అందరికీ మరణాన్ని తీసుకొని వచ్చింది, కానీ ఒకరి విధేయత అందరికీ జీవమును, నిత్య జీవమును తీసుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఈ స్త్రీ ప్రభువు కొరకు ఎంత గొప్ప పని చేసింది కదా. ప్రభు అబ్జెక్షన్ చేయలేదు. ఆయన ప్రభు చెప్పే మాట మనం చూసాము 26వ అధ్యాయంలో. ప్రభు ఏం చెప్తున్నాడు ఆ గురించి చూడండి. అక్కడ 10వ వచనం చూడండి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఎందుకు శిష్యులు కోప్పడుతున్నారు? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము, ఈవెన్ మీరు ఎలా తొందర పెట్టచ్చు? ఒకవేళ మనలో ఎవరి గురించి అయినా ప్రభు అలాంటి సాక్షి ఇవ్వగలరా? మనందరికీ తెలుసు, స్త్రీ యొక్క ధర్మము పురుషునికి లోబడి తనకు సహాయకరంగా, ఆ సామెతలు 31 అంతా కూడా రాయబడ్డది. ఆమె తాను బ్రతుకు దినములన్నీ తన పెనిమిటికి మేలే చేయని కీడు డ్యూటీ అది. అయితే మరి ప్రభు గురించి కూడా మనందరికీ తెలుసు, సువార్తలు అనేక మంది స్త్రీలు ఏం చేశారు? రొమ్ము కొట్టుకున్నారు. ప్రభు ఏమన్నాడు? మళ్ళీ ఏం చెప్పాడు? నా కొరకు ఏం చూద్దామా? మీ కొరకు. ఎందుకంటే సామెతలు 14:1 ప్రకారం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందట? ఇంటిని కట్టుకునే ప్రక్రియ పురుషుడికి కాదు. ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. మరి మరొక ఇల్లు కూడా ఉన్నది మనకు. ఏంటి ఆ ఇల్లు? దేవుని మందిరము. ఇది మన ఇల్లు, దేవాలయం. ఎందుకు యేసుప్రభు ఏమన్నారు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను zeal for your house consumes for me అనే మాట రాయబడ్డది.
వచ్చి రానట్టు చర్చికి, ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు ముందు పోతే ఏంటి, నెమ్మదిగా వెళ్దాంలే. వాస్తవంగా ఆదివారం స్త్రీల సంఖ్య చాలా ఉంటుంది, కానీ మంగళవారం చూస్తే ఏదేసినట్టు అక్కడొకరు ఇక్కడొకరు పట్టుమని 10 మంది కూడా రావట్లేదు. ప్రభుత్వ మిగిలి ప్రియులారా, ప్రభు యొక్క భూస్థాపన నిమిత్తము ఈ స్త్రీ చేసినటువంటి పని, ఆ పరిమళ వాసన మనందరికీ తెలుసు. మన భౌతికంగా ఆ పరిమళ వాసన కొద్ది దూరమే, కానీ ప్రభువు చేసినటువంటి ఆ త్యాగము ప్రపంచవ్యాప్తంగా పరిమళ వాసనగా. ఎఫెసీ 5:1 అపోజినటువంటి పౌలు చెప్తాడు, ప్రభువు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఏం చేశాడట, అర్పణముగాను బలిగాను తను తాను మీ కొరకు. మరి వాట్ ఈస్ అవర్ డ్యూటీ? ఈ స్త్రీ ఒకవేళ కొంత నష్టపరుచుకున్నది, ప్రభు ఆమె గురించి మాట్లాడాడు. ఒకవేళ అలా నష్టపరుచుకోకపోతే ఆ పరిమళ వాసన వ్యాపించేది కానే కాదు. మనం కూడా ఆ పరిమళ వాసన వలె ఉండాలి అంటే, మనం ఈ లోకంలో ప్రభు కొరకు ఒక వెలుగు వెలగాలంటే మనం సైలెంట్గా ఉంటే సరిపోదు. మనందరికీ తెలుసు, బైబిల్లో అనేక మంది రక్షించబడినటువంటి వారు సైలెంట్గా ఉండడానికి అవసరం లేదు. ఖచ్చితంగా దేవుని వాక్యంలో మరొక చక్కటి మాట రాయబడింది తెలుసా? అదే సామెతల గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? 31వ అధ్యాయంలో, ఆమె నోరు తెరిచి వీళ్ళకు న్యాయం చేస్తుందంటే అక్కడ రాయబడింది. మనం మౌనంగా ఉండకుండా మన ప్రభు గురించి మాట్లాడి, మన ప్రభువును మహిమపరిచి, ప్రభువును ప్రచురపరిస్తే తప్పకుండా ఒకనొక దినము గ్రంథంలో రాయబడిన రీతిగా, బడా నమ్మకమైన దాసుడా, నీ కొరకు ఇదిగో ఇవన్నీ కూడా నేను వచ్చాను. ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద మరణం వరకు నమ్మకంగా ఉంటున్నా, నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అది పురుషుల గురించి కాదు, స్త్రీల గురించి కాదు. ఎవరు నమ్మకంగా ఉంటే వారికి అలాంటి కిరీటం ఇస్తాడు. తల వచ్చి ప్రార్థన చేశాడు. సర్వశక్తి గల దేవా, ఈ దినము నీ భూస్థాపన నిమిత్తము ఒక స్త్రీ ఖరీదైనటువంటి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ గర్యంతా కూడా పరిమళ వాసన వ్యాప్తి చెందింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించు ప్రతి చోట ఈమె చేసిన పని విషయమై ప్రశంస, మెప్పు, ఘనత కలుగుతున్నదని మీరే తెలియజేశారు. ప్రభానికి వందనాలు. దానియేలు గ్రంథం 11:32 తమ దేవుని జరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి పరిచయులు సహాయం చేయడం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.